నిన్నటి నుంచి ఏపీలో ఒకటే హాట్ టాపిక్. అదే ఏదైతే సిఆర్డీఏ పరిధి అంటే రాజధాని అసైన్డ్ భూముల విషయంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకు వెళ్ళడము, ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, అనంతరం మాజీ మంత్రి నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కూడా నిన్న కోర్టులో వాదనలు వినిపించారు. వాదనల అనంతరము సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువునిస్తూ 4 వారాల పాటు ఎలాంటి చర్యలు అరెస్టులు విచారణ లాంటివి చేయకూడదని హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి అటు మాజీ మంత్రి నారాయణ గారు తాత్కాలిక ఊరటను కల్పిస్తూ నిన్న తీర్పునివ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఈరోజు సిఐడి సుప్రీంకోర్టు ఆశ్రయించినట్లుగా చెప్తారు. ఈరోజు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుంటారు. సార్ నమస్తే సార్. సార్ నిన్నటి నుంచి అంతా కోర్టులే అంతా సార్, అంతా కోర్టుల మయమైపోతుంది రాష్ట్రం అంతా కూడా. నిన్నటి రోజు చూశారు మీరు అంతా కూడా. అంటే తొలి నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు నమోదైనా అది విచారణ వరకు వెళ్ళడం లేదు. కేసు నమోదు చేయడము, దాని మీద స్టే రావడము అనేది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి చాలాసార్లు విన్నా. మరి ఎన్ని స్టేలు ఉన్నాయనేది అయితే నాకైతే తెలియదు, ఎన్ని స్టేలు తెచ్చుకున్నారని నాకు తెలియదు. కానీ ఒక ఛానల్లో మాత్రము, ఆ ఛానల్లో ఒక ప్రతినిధి చెప్పడము నాకు తెలిసి ఒక స్టే ఉంది, ఇప్పుడు 2వ స్టే ఆయన అన్నారు. కొంతమంది 18 స్టేలు తెచ్చుకున్నారు, దీంతో 19వ స్టే అని కొంతమంది అంటారు, కొంతమంది 3, 4 అంటారు. మరి ఎన్ని స్టేలో నాకు తెలియదు. నాకు తెలిసిన వాస్తవం మాత్రము చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు నమోదు చేసినా విచారణకు వెళ్ళదు, స్టేతో ఆగిపోతుంది. ఇది కూడా స్టేతోనే ఆగిపోయింది. ఇప్పుడు తాత్కాలిక ఊరట ఇచ్చారనమాట. మరి ఇది కూడా అంటే 4 నెలల వారాల గడువు ఇచ్చారు కదా, అంటే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. ఆ 4 వారాల తర్వాత కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళా దానిపై స్టే వస్తుందంటారా, విచారణకు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఏంటి స్టేల వ్యవహారం, అసలు ఎక్కడ లోపం ఉందంటారు? అసలు స్టేలు ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఎన్ని కేసులు ఉన్నాయో అది కేసులు లెక్క పెట్టుకుంటే స్టేలు లెక్క పెట్టచ్చు. అయితే మిగతా కేసుల్లో స్టేలు ఇవన్నీ పక్కన పెట్టి ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారం, ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం సంబంధించినటువంటి ఈ కేసులో స్టే ఎలా వచ్చింది, వచ్చిన స్టే ఎంతకాలం ఉంటుంది, వాళ్ళు ఎంతకాలం ఇచ్చారు, దాని తర్వాత ఏం కాబోతుంది. These are all going to be very beautiful questions and to be answered legally. I am not an advocate, first of all, నేను లాయర్ని కాదు, ఓన్లీ ఇంజనీర్. బట్ స్టిల్ నాకున్నటువంటి చట్ట పరిధిలో ఇది ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. అసైన్డ్ ల్యాండ్స్ ఇందిరాగాంధీ ఈ దేశంలో ఒక చట్టం చేసి భూ సంస్కరణలు, ల్యాండ్లెస్ పూర్కి ల్యాండ్ ఇవ్వాలి, ప్రతి మనిషి కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి, బ్యాంకుల జాతీయకరణ, ఇలాంటివన్నీ చేసినటువంటి ఎమర్జెన్సీ పీరియడ్లో ఇది 1977 భాగంలో భాగంగా భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా, భూమి లేనటువంటి వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్, అందరికీ కూడా కూడు గూడు గుడ్డ కల్పించాలి. అది మీరు కరెక్ట్గా చెప్పారు. కూడు గూడు గుడ్డ ఇందిరాగాంధీ గారి స్లోగన్. అప్పట్లో వచ్చినటువంటి ఒక చట్టం ఇది. ఈ చట్టం మామూలుగా అధికారులు కానీ లేకపోతే రాజ్యం వెళుతున్నటువంటి రాజకీయ నాయకులు కానీ దీన్ని అవగాహన చేసుకోకపోతే ఒకవేళ తాత్కాలికంగా స్టే ఒక వన్ మంత్ వచ్చి ఉండొచ్చేమో, లేదా 4 వీక్స్ గ్రాంట్ అయ్యి ఉండొచ్చేమో. దాని తర్వాత దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఖచ్చితంగా మ్యూజిక్ని ఫేస్ చేయాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద యాక్ట్. నేను మ్యూజిక్ ఏంటి వస్తుంది చెప్తాను, నేను నెక్స్ట్ చెప్తాను ఆ మ్యూజిక్ ఏమవుతుందో. ఇది 1977 యాక్ట్. దీన్ని తర్వాత నేను ఒక కాపీ ఇస్తాను. మీరు నాలాంటి వాళ్ళని, నాకన్నా ఎక్స్పర్ట్స్ని ఎవరినంటే మీరు కూడా చాలామందిని ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ హైకోర్టులో జడ్జిస్ స్టే ఇచ్చిన తర్వాత ఈ స్టేని వెకేట్ చేయమని గవర్నమెంట్ వెళ్తుంది, సిఐడి కానీ లేకపోతే ఆన్ బిహాఫ్ ది గవర్నమెంట్. లేదు దీన్ని వెకేట్ చేయకూడదని మళ్ళీ వాళ్ళు వెళ్తారు, నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు. సో దీని మీద చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ కాబోతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించిన సబ్జెక్టు మాత్రమే ఆగట్లేదు. దేశవ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్
ఏ ఏ పద్ధతి ఏ ప్రకారం ఇచ్చారో దాన్ని ఏ విధంగా కొల్లగొట్టారో దాని ప్రొటెక్షన్ ఏంటో ఇది మొత్తం దేశవ్యాప్తంగా కాబోతుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. దిస్ ఈజ్ యాక్ట్ 1977. ఇది 1989. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం 1989, అత్యాచారాల నిరోధ చట్టం. ప్రొహిబిషన్ యాక్ట్ ఇది. ఓకే. దళితులు మీద ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 విత్ అమెండ్మెంట్ 2015 అండ్ 2016 ఆన్వర్డ్స్. ఇది 89లో పొన్నయ్య గారి కమిషన్ నుంచి వచ్చినటువంటి చట్టం. ఓకే. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ అమరావతి ప్రాంతంలో అసైన్ ల్యాండ్స్ని పూలింగ్ పేరుతోటి ప్రభుత్వం తీసేసుకుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్. ఇది మామూలుగా ఒక నానుడి. ప్రభుత్వానికి అడ్డం తిరగటం అంటే కొంత ధైర్యం ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తనకు మళ్ళా సపోర్ట్ చేసే కొంతమంది ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఏమవుతాయంటే ఎంత రోడైనా సరే నిర్వీర్యం అయిపోతాడు. ఇట్ డజంట్ మీన్ దట్ ఒకడిని నిర్వీర్యం చేసి వాడి దాన్ని మొత్తం లాగేసుకొని మన దగ్గర అధికారం ఉంది కాబట్టి చేస్తే ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట, అందుకే శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్తాడు, వాడు కాళ్ళు ఎరగొట్టాం కాబట్టి వాడు నడవలేడు అనుకుంటారేమో అని అంటారు. కాళ్ళు లేనివాడు మోకాళ్ళతోటి అయినా నడిచి వస్తాడు, గుర్తుపెట్టుకోమంటాడు. అంబేద్కర్ చెప్తాడు మూక్ నాయక్ అనే పుస్తకంలో. సో మాట్లాడలేకపోవచ్చా వీళ్ళు, బట్ వీళ్ళ కోసం ఒక పత్రికని ఒక వాయిస్ని ఇస్తున్నాడు, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నేను ఐఎమ్ ట్రైన్ టు కోట్ ఫ్రమ్ ది హిస్టరీ. ఇక్కడ ఈ చట్టం 2 చట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 చట్టాలకు సంబంధించిందే నిన్న వచ్చినటువంటి ఒక స్టే. దీన్ని ఇఫ్ అవర్ గవర్నమెంట్ ఆర్ సిఐడి పీపుల్ ఆర్ డెడికేటెడ్, ఈ చట్టానికి నిజంగా ఊపిరి పొయ్యాలా ఊపిరి తీయాలా అనేది సుప్రీంకోర్టులో తేలబోతుంది. చాలా ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. నాట్ ఓన్లీ ఇన్ ఏపీ పాలిటిక్స్, ఇట్స్ గోయింగ్ టు బి టచ్ ది హార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఆషామాషి కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎన్ని స్టేలు ఉన్నాయి, ఎన్ని కోర్టులు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతకాలం స్టేలు. ఇది ఒక 1 month స్టోరీ కాబోతుంది. తర్వాత ఇది ఎలా పోతుందో ఈ ఈ ఈ ఫ్యూడల్ వ్యవస్థను ఎందుకు అంటున్నానంటే, ఇంకా చట్ట ప్రకారం ఇచ్చినటువంటి హక్కులను కూడా కొల్లగొట్టి తీసేసుకునే ప్రభుత్వం పేరుతోటి. నేను ఇందాక ఒక మాట అన్నాను, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్ అని. ప్రభుత్వమే దోషేసుకుంటే, ప్రభుత్వమే దొంగలాగా తయారైతే, ప్రభుత్వమే భయపెడితే సామాన్యుడికి రక్షణ ఎక్కడ? కాబట్టి చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఆ చట్టాలని కోకటి వేళ్లతో నిర్మూలించేదానికి వెళ్ళటానికి వీల్లేదు. అన్లెస్ అంటిల్ ప్రొవైడెడ్, నేను చెప్తాను దాని తర్వాత. సో ఈ చట్టంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టంలో ఇది దాదాపు 73 పేజీల చట్టం అండి. ఇది 73 పేజీలు. ఇది తాకనటువంటి సమాజంలో ఎస్సీ ఎస్టీలు పడుతున్నటువంటి అన్టచబుల్స్ ఎవరైతే మనం ఊరికి దూరంగా పెట్టామో వాళ్ళ కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇచ్చినటువంటి చట్టంలో ఈ 73 పేజీల్లో మనం సరిగమలో తీగ మీటితే సరిగమలు వస్తాయి చూడండి. అసలు మనకి తెలియకుండా కూడా ప్రతి అంశాన్ని దీనిలో పెట్టడం జరిగింది. ప్రొవైడెడ్ మనం తెలుసుకొని ఇది ఉంది కాబట్టి నాకు రక్షణ కానీ మాట్లాడగలిగితే చాలు. ఈరోజు ప్రభుత్వమే మాట్లాడలేనటువంటి వాళ్ళ తరపున ప్రభుత్వమే ముందుకొచ్చి దీన్ని కుట్రని కొంతమంది అంటున్నారు. ఏది గత ప్రభుత్వం చేసిన దాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నాడు. కొన్నిసార్లు ప్రభుత్వాలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది, మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే కల్పించుకొని ఈ చట్టానికి ఊపిరి పోస్తున్న నేపథ్యానికి జగన్మోహన్ రెడ్డి గారికి కారణం నంబర్ 1, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి మూగజీవులు కొంతమంది, లేకపోతే స్పృహుండి కూడా మనకెందుకులని వదిలేసినటువంటి చాలామంది. ఈ చట్టాన్ని మళ్ళీ ఒకసారి దీనికి ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది
దీని పొటెన్షియల్ ఎంత అనేది ఈరోజు లైమ్ లైట్లోకి మీలాంటి వారు సీనియర్ జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తున్న అంశం మీద మీకు కూడా నేను ఇంతకుముందు మనం చాలాసార్లు ఇంటర్వ్యూ చూసాం కానీ చేశారు కానీ నేను ఎప్పుడు మీకు సెల్యూట్ చేయలేదు. నౌ ఐఎమ్ సెల్యూటింగ్ టు యూ. మీరు చాలా చక్కగా చెప్తున్నారు దీని గురించి, ఈ చట్టం గురించి. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది కేసులే కాదు, అవి సెక్షన్లే కాదు, ఇది ఒక కేసే కాదని వారంటుంటే మీరేమో ఇది భారత రాజ్యాంగ వ్యవస్థనే టచ్ చేసే విధంగా ఉంది, ఇది అంతవరకు వెళ్తోంది అని మీరు అంటున్నారు. ఏంటి అసలు అంత బలంగా ఉందా ఇది ఈ సెక్షన్ అనేది? ఈరోజు 20వ తేదీ కదా, నా టైము నా వాచ్ ప్రకారం 12:56. ఈ టైం మీరు రిజిస్టర్ చేసి పెట్టండి. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వెళ్ళినట్టయితే ఐఎమ్ సారీ, ఎందుకంటున్నానంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నేను మీతో మాట్లాడటానికి వచ్చే ముందు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళాలనుకుంటే న్యూస్ వచ్చేసింది వెళ్తున్నామని. కరెక్ట్గా దీన్ని ప్రజెంట్ చేయగలిగితే సుప్రీంకోర్టులో ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ మొత్తాన్ని కూడా హౌ మచ్ ప్రొటెక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ది డిప్రెసర్ క్లాసెస్ వాటన్నిటికీ ఇది ఊతం కాబోతూ ఉంది. వాట్ ఎవర్ మే బి ది రోల్ ఆఫ్ ది పొలిటికల్ పీపుల్, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ ప్రభుత్వం మీద మొత్తాన్ని తినేస్తానంటే ఊరుకోవడానికి వీలు లేనటువంటి ఒక చట్టం. నేను దీనిలో ఉన్నటువంటి క్లాజెస్ మీరు నాకు టైం ఇస్తే నేను దీనిలో ఉన్నటువంటి సెక్షన్ 3 అత్యాచారాలు నేరాలు సెక్షన్ 3 తెలుగులో ఉంది కాబట్టి దీనికి వీటి మీద శిక్ష ఏంటి, దీనికి తూట్లు పొడిస్తే శిక్ష ఏంటి, దీన్ని ఎక్కడి దాకా తీశారు చెప్పనండి. దీనిలో సెక్షన్ 3A అని పెట్టి 1లో మనకి ఆల్ఫాబెటికల్ ABCD జెడ్ దాకా ఉంటాయి. జెడ్లో కూడా ABC అనే అంశాలను పెట్టి F ఏం చెప్తుందంటే అత్యాచారాలు నేరాలు అనే దగ్గర అత్యాచార నేరాలు F ఏం చెప్తుందంటే పర్టైన్ టు ది సబ్జెక్ట్. మిగతా చాలా ఉన్నాయి. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తికి అధికారులు కేటాయించిన లేక ఆ వ్యక్తికి చెందిన భూమిని లేదా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించిన, సాగు చేసిన, ఆ భూమిని వేరే వారికి బదిలీ చేయాలని బలవంతం చేసిన, ఆ భూమిని వేరే దానికి బదిలీ చేయాలని బలవంతం చేసిన, షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన వ్యక్తి భూమి మీద ఆవరణ నుండి అక్రమంగా గెంటివేసిన, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న నీటిపై వారు అనుభవించే హక్కులకు ఆటంకం కలిగించిన, లేక సదరు భూమికి సంబంధించిన వారికి నీటిపారుదల హక్కుకు భంగం కలిగించిన, పంటను ధ్వంసం చేసిన, లేదా భూమిని అక్రమంగా ఆక్రమించిన అని చెప్తూ దీనికి శిక్ష ఏంటి, ఒకవేళ భూమికి సంబంధించింది ఇలాంటివి చేస్తే ఇదే కదా 1977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ పేదలకు ఇస్తే ఆ భూమిని ఎవడైనా ఆక్రమిస్తే అది ఎవరైనా అంటే ప్రభుత్వం కూడా కావచ్చు చేస్తే శిక్ష ఏంటి, అది ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మీద, ఆ రోజు ఉన్నటువంటి CRDA కమిషనర్ మీద, లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా అధికారులు, RDOలు, MROలు వీళ్ళందరూ కూడా మ్యూజిక్ని ఫేస్ చేయాల్సిందే రేపు. చంద్రబాబు నాయుడు గారు ఆగదు ఇది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై యూ పీపుల్ హ్యావ్ బీన్ గ్రాబ్డ్ దట్ ల్యాండ్. మీలో ఒక్కడు చదువుకోలేదా? మీలో ఒక్కడికి చట్టం తెలియదా? మీరు ఒక్కడికి కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదా? వై ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ మీరు చేస్తుంది తప్పని ఒక డిసెంట్ నోట్ ఎవడైనా ఎక్కడైనా పెట్టాడా? ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. ఇఫ్ సమ్ కలెక్టర్ ఇస్ వైజ్ ఎనఫ్ ఆర్ DRDA కమిషనర్, CRDA కమిషనర్ ఇస్ వైజ్ ఎనఫ్, ఆర్ అట్లీస్ట్ ఒక MRO లేకపోతే VRO లేకపోతే ఒక RDO ఎవడైనా సరే ఆ ఫైల్లో ఒక డిసెంట్ నోట్ ఎవడైనా పెట్టాడా? అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు, రావాలి చట్టం చదివి ఉంటే. అలా కాకుండా బాస్ ఏదో చెప్పాడు, మంత్రి చెప్పాడు, మనకు ప్రమోషన్ కావాలనుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కుంటారు. ఇక్కడితో ఆగదు. చంద్రబాబు నాయుడు గారితో, నారాయణ గారితో ఆగదు ఇది. ఆల్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ప్రాసిక్యూషన్ వాళ్ళందరూ ఎదుర్కోవాల్సిందే. కేసులే కాదు, సెక్షన్లే కాదు అసలు. నేను అందుకే ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్, నేను లాయర్ని కాదు.
కానీ ఉన్న చట్టాన్ని తెలుగులో ఉంది కాబట్టి మీకు చదివినిపిస్తున్నా. Okay. దీన్ని ఇక దాన్ని అబ్బాయి మా ముందు అసలు ఏం పని చేయవు అని అనుకుంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే అపెక్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు అవే అంటున్నారు కదా, ఈ సెక్షన్లు కేసులని మాకు అసలుకి దిగుతుడు మా ముందు ఏం పని చేయవు అన్నీ కూడా మేము ఏమైనా చేస్తాం అంటున్నారు కదా. దానికి శిక్ష ఏంటో చెప్పనా సార్? Okay. శిక్ష ఈ మొత్తం జడ్ దాకా చెప్పి 6 నెలలకు తక్కువ కాకుండా 5 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా విధించడానికి అవకాశం ఉందని చెప్తుంది. ఒకవేళ నాకు తెలిసి హైకోర్టు ఎందుకు అదే కేసు కొట్టేయలేదు కదా, ఓన్లీ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చింది 4 వారాలు. స్టే ఎందుకు ఇచ్చింది? దీనిలో పూర్వపరాలు వాళ్ళు కూడా చదువుకోవాలి, అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు చదవాలి. సిఐడి అడ్వకేట్స్ ఎవరో ఉండుంటారు, మీరేమైనా చెప్తారన్నప్పుడు నేను రాత్రి స్క్రోలింగ్లో చూడటం జరిగింది. మీరేమైనా చెప్పాలంటే మాకు పర్మిషన్ ఇస్తే విచారణకి ఇంకా చెప్తామని అంటే, విచారణకి మీరు ప్రేమపరిస్థితి కొంత ఉంటుంది, మీరు అక్కడ దాకా ఏమొచ్చిందో అదేనా చెప్పాలి. సో ఇప్పుడు ఎనీహౌ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి దీన్ని ఆల్ దళిత్స్ ఆర్ ఐ మీన్ ఎవరైతే ఒక స్పృహతోటి దళిత ఉద్యమంలో పనిచేస్తారో, ఒక స్పృహతోటి పొలిటికల్ వ్యవస్థలో ఉంటారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ బైండింగ్స్, మీ పొలిటికల్ బైండింగ్స్ ఫెవికోల్తో అంటుకుంటామా లేకపోతే మనం ఆర్గానిక్ బాండింగ్ ఉంటుంది అని పక్కన పడేసండి. చట్టం మన దగ్గరికి వచ్చేసరికి ఈ వీళ్ళకు ప్రొటెక్షన్గా ఇవ్వడానికి ఉన్నటువంటి చట్టం ఏం చెప్తుంది? 77లో ఇందిరాగాంధీ గారు ఇది ఇస్తూ ల్యాండ్లెస్ పూర్కి ల్యాండ్ ఇస్తూ ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటి? దయచేసి అందరినీ చదవమని చెప్పాలి. వాట్ ఈస్ ద ప్రొటెక్షన్? ఆ రోజు ఉన్నటువంటి 77లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు చీఫ్ మినిస్టర్ నక్సలైట్లని పిట్టలను కాల్చినట్టు కాల్చేశాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీ గారికి మంచి పేరు వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పనా? భూముల్ని పనిచేసింది, బ్యాంకుల జాతీకరణ చేసింది, 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది, ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇళ్ళు కట్టించింది. ఇవన్నీ 30 సంవత్సరాలు ఇందిరాగాంధీని బతికించేసాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఎమర్జెన్సీ పెట్టి పెద్ద పెద్ద ప్రజాస్వామికవాదులను తొక్కేసింది, ఎన్కౌంటర్ చేసింది అని అనుకున్నా సరే జలగం వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులకి అప్పుడు మాకు ఒక స్లోగన్ ఉంటుంది, ఓరేరే జలగం అని చెప్పేవాళ్ళం. మేము ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది ప్రాణాలు తీస్తారంటే ఓరేరే జలగం నెక్స్ట్ వద్దులండి, అక్కడ దాకా వచ్చేసాం. కానీ అయినా ఇందిరాగాంధీ బతికింది ఈ దేశంలో అంటే ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో, భూ సంస్కరణలు, 20 సూత్రాల పథకాలు, బ్యాంకుల జాతీకరణ, పేదవాళ్ళందరినీ ఆదుకోవటం, ఇళ్ళు కట్టించడం, వీళ్ళకి నేనున్నానని చెప్పే ఒక భరోసా ఈ చట్టం ద్వారా కల్పించింది. ఈ చట్టం ఏం చెప్తుందంటే పేదలకు ఇచ్చినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ని మీరు అమ్మటానికి కొనటానికి వీల్లేదు. దానికి లేటెస్ట్గా 89లో వచ్చినటువంటి అత్యాచార నిరోధక చట్టం ఏం చెప్తుందంటే దీన్ని ప్రొటెక్ట్ చేయాలి తప్పితే దీన్ని ఎవడైనా ఆక్రమించుకుంటే వాడికి శిక్షలు ఎలా ఉంటాయి అని ఈ 2 యాక్టులు చెప్తా ఉన్నాయి. మీరు చెప్పేది కరెక్టే, కానీ కోర్టుకు వచ్చి కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఎవ్వరు కూడా బాధితులైన దళిత రైతులు ఫిర్యాదు చేయలేదు కదా. ఎందుకు పని కట్టుకొని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేశారు? ఆయనకు దళితులపైన ఎందుకు అంత ప్రేమ? దళితులు ఎవరైనా ముందుకు వచ్చారా? మమ్మల్ని అన్నీ వారు వాదిస్తున్నారు. మరికొంతమంది దళితులు కొన్ని ఛానళ్ళ ముందుకు వచ్చి ఆ ఛానల్ వాళ్ళు పిలిపించి మరి చెప్పిస్తున్నారు కదా, మాకు అసలు ఎవరు మాతో భూములు తీసుకోలేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ కేసులో బలం ఎక్కడుందంటారు? అంటే సమాజంలో 2 మార్గాలు ఉంటాయి సార్. ఒకటి, సో వన్ టైప్ ఆఫ్ రూల్ ఏంటంటే కన్వెన్షనల్ రూల్, మనం కామన్ సెన్స్ అంటాం. బ్రిటన్కి రిటర్న్ రాజ్యాంగం లేదు, కన్వెన్షన్సే ఉంటాయి. రెండవది రిటర్న్గా మనం ఎవరన్నా చెప్తే ఇస్తే తీసుకోవటం. మీకు నేను ఇక్కడ ఒక అంశాన్ని, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కొన్ని అంశాల్లో సుమోటోగా కోర్టులు తీసుకుంటాయి, సుమోటోగా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో ఒక భార్యాభర్తలు అడ్వకేట్స్ మీద హత్య జరిగితే కోర్టు సుమోటోగా తీసుకొని దాని మీద స్టార్ట్ చేసింది. ఏంటి సుమోటోగా తీసుకోవటం అంటే? ఎందుకు చనిపోయిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, వాళ్ళ తరఫున ఎవరు రాలేదు కదా, ఎలా తీసుకుంటాం అని అడుగుతామా? లేదు. కేస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్, ఈవెన్ సుమోటో కూడా తీసుకోవచ్చు. రెండో అంశం, ఇట్స్ వెరీ క్రిటికల్. రెండో అంశం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ అయ్యి ఉండొచ్చు.
బట్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ఈజ్ ద లోకల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అసెంబ్లీ. బాధితుల తరపున అతను మాట్లాడచ్చు, హక్కు ఉంది అతనికి. హూ సెట్? బాధితులు మాట్లాడలేకపోవచ్చు. బాధితులు ధైర్యంగా, ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇస్ ఎ బిగ్ ఫోర్స్, దానికి వ్యతిరేకంగా నేను నిలబడగలనా? లేకపోతే ఏదో అందరు పోతా ఉన్నారు, నేను కూడా పోతే పోతులేని నేను రాజీ పడొచ్చేమో. కాబట్టి నీకు ఒక లీడర్, లోకల్ రిప్రజెంటేటివ్ నీ రిస్క్లోకి వచ్చినప్పుడు దాన్ని ఆయన ఇవ్వకూడదని నువ్వు ఎలా చెప్తావు? మూడో అంశం ప్రధానంగా ఈ ఎవరైనా సరే, ఇప్పుడు రామకృష్ణారెడ్డి కాకపోవచ్చు, అక్కడ శ్రీదేవి ఉంది, ఉండవల్లి శ్రీదేవి ఉంది, లేకపోతే పక్కనే మాజీ ఎమ్మెల్యేస్ ఎస్సీ నాయకులు ఉన్నారు, వాళ్ళల్లో ఎవడైనా సరే ఇంకొకటి ద్వారా పంపచ్చు. కాబట్టి దెర్ ఆర్ 2 ways. ఒకటి సుమోటగా తీసుకోవచ్చు, రెండవది ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఈ బాధితుల తరపున ఇంకోటైనా ఇవ్వచ్చు, తర్వాత లేటుగా బాధితులు మేల్కొనైనా రావచ్చు. అల్టిమేట్గా వాళ్ళు వస్తారు. సిఐడి ముందు మందడంకు చెందిన 3 రైతులు కూడా తమ స్టేట్మెంట్ వాడికి స్ట్రెంగ్త్ వస్తున్నప్పుడు, నాకు బలం చేకూరుస్తుంది, మోరల్గా నేను నిలబడగలను అనుకున్నప్పుడు కొంతమంది రావచ్చు, కొంతమంది ఆ రోజుకి తాత్కాలికంగా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చాడు అనేది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఆయన ఏమన్నా మొన్న ఎవరో అన్నారు, ఆయన ఏమైనా ఎస్సీలు పుట్టాడా? షుడ్ నాట్ యూజ్ సచ్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ లాంగ్వేజ్, ఉండకూడదు. కానీ అట్టనుకుంటే చట్టాలు తయారు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఎస్సీలు కాదే. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చాను నేను. మా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐఏఎస్ వాళ్ళు ఎస్సీలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని డిజైన్ చేసి ప్రభుత్వంతో ఒప్పించేయలేదే. ఎస్ఆర్ శంకరన్ గారు ఒక బ్రాహ్మణ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రభుత్వంతో ఒప్పించి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. ఆయన ఎవరు తేటానికి అంటాము మనం? అంటే ఐఎమ్ నాట్ హియర్ టు కంపేర్ రామకృష్ణారెడ్డి గారు శంకరన్ గారితో కంపేర్ చేయటం కాదు. ఒక బాధితుడు చేయలేని పని, లేకపోతే ఆ సమయంలో ముందుకు రాలేకపోతే ఇంకోటి చేయ. లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఒక ఎస్సీ ఎస్టీ గర్ల్ రేపుకు గురైంది అనుకుందాం. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. రేపుకు గురైంది, మాట్లాడలేకపోతా ఉంది, ఎవరు ఇది లేదు. కానీ ఎవరో ఎక్కడి నుంచో చూశారు, దారిన పోయేవాళ్ళు చూసి ఇమ్మీడియట్గా పోలీసులు చెప్పారు, ఇట్లా ఒక చోట జరిగి ఉంది కాబట్టి మీరు చూడండి. పోలీసులు వచ్చారు, చూశారు. ఎస్, అచేతన అవస్థలో ఉన్నటువంటి ఆ మహిళ తను తర్వాత విట్నెస్ ఇచ్చింది. ఆ విధంగానే రామకృష్ణారెడ్డిని భావించండి ఇక్కడ. అంతేగాని ఇతనికి ఏ రైట్ లేదు, ఇతను రెడ్డి కాబట్టి హీ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ సిన్స్ ఈజ్ బికమ్ ఏ లోకల్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే. కాబట్టి ఇది ఈ కోర్టు ముందు నిలబడదని అనుకుంటే ఐఎమ్ ఛాలెంజ్. నిలబడుతుంది. రామకృష్ణారెడ్డి అయినా మాట్లాడచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అయినా మాట్లాడచ్చు, వై అయినా మాట్లాడచ్చు, లేకపోతే సుమోటోగానైనా కోర్టు దీన్ని అంగీకరించవచ్చు. ఒకవేళ నాకు తెలిసి కోర్టు మనకు చూడటానికే న్యాయ దేవతకి కళ్ళకి గంతలు కట్టి ఉంటాం, కానీ న్యాయాధికారులు అందరూ కూడా, జడ్జిస్ అందరూ కూడా వాళ్ళు కళ్ళు ఓపెన్ చేసుకొని, చెవులు ఓపెన్ చేసుకొని మాట్లాడుతూ, పుస్తకాలు చదువుతూ వాళ్ళు న్యాయాన్ని ఏ విధంగా పరిశీలించాలని చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ హీర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ పర్టైనింగ్ టు ది దళిత్స్, వెరిన్ 77 నుంచి 1989 దాకా ఇచ్చినటువంటి చట్టాలు నిర్వీర్యం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వాలు గతంలో ఏం చేశాయి, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దళితులకు ఇచ్చిన ల్యాండ్ని రాజధాని అనే పేరుతోటి డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. అందరికి ఇచ్చాం కాబట్టి మీకు అందరికంటే డోంట్ ట్రై టు. నాకు ఇక్కడ ఒక అంశాన్ని చాలామంది నేను నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాను అని చెప్తుంటారు. నేను దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అసలు నిష్పక్షపాతంగా పనిచేసేవాడు పేదలకు ఎప్పుడు పనిచేయలేడు. పక్షపాతంగా మాత్రమే నువ్వు పనిచేయాలి. నువ్వు అంతస్తుల్లో ఉన్నటువంటి పూరి గుడిసెలో ఉన్నవాడిని ఇద్దరిని ఒకే ఘటన కట్టేసి నేను నిష్పక్షపాతంగా ఉన్నానంటే సరిపోతుందా? కాదు. నువ్వు వాడి తరపున నిలబడాలి. వాడు గొంతు నొక్కేయబడినప్పుడు, వాడు హక్కులు కాలరాయబడినప్పుడు, వాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు, వాడు మాట్లాడిన దశలో ఉన్నప్పుడు, వాడు మనిషిగా అంగీకరించలేనటువంటి వ్యవస్థ ఇక్కడ క్రియేట్ ఉన్నప్పుడు, బీయింగ్ ఒక ఎడ్యుకేటెడ్గా లేకపోతే ఒక జడ్జి ఇచ్చే స్థానంలో ఉన్నటువంటి మీరేం చేయాలంటే పక్షపాతంగానే ఆలోచించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరు భూములు కొన్నారు కాబట్టి ఏళ్ళ కొన్నామంటే ఏళ్ళ భూమి ఏంటి, వాళ్ళ భూమి ఏంటి? అసలు ఏళ్ల భూమి మీద ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి అమ్మటానికి కూడా రైట్ లేనటువంటి భూమి అది. 77 యాక్ట్ ఏం చెప్తుందంటే నీకు భూమి ఇస్తున్నాం, బట్ నీకు అమ్మే హక్కు లేదు.
ఈ మధ్యకాలంలో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు, హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు అందరూ అమ్ముకుంటున్నారు, పాపం వీళ్ళు అమ్ముకోవడానికి వీలు లేకుండా చట్టం వాడు అమ్మేసుకుని వెళ్ళిపోతాడు, వాడి కోసం కాదు కదా. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ఒకవేళ అలాంటిది నువ్వు చట్టంలో ఏమైనా తీసుకొచ్చి పెట్టావా? నేను అడుగుతున్నా. పెట్టినప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లో ఏమైనా పెట్టారా? పబ్లిక్ కాన్వర్జేషన్కి ఏమైనా ఇచ్చారా? మీరు డిబేట్కి ఏమైనా ఇచ్చారా? లేదు కదా. ఇవ్వకుండా వాళ్ళకి రేట్ వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా రేట్ ఇచ్చేస్తాం, ప్రభుత్వం ఉంది కాబట్టి మనం చెప్పినట్టు చేయకపోతే ఎవడు చేస్తాడు? ఏమనుకుంటున్నారు? మంత్రి చెప్తున్నాడని చెప్పండి, ఆ మంత్రి ఈరోజు బోనెక్కబోతున్నాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 22A కింద ఉండే ల్యాండ్స్ కావచ్చు, ఈ డికేటీలకి ఎవరైనా ఎన్ఓసీలు కోరి ఉంటే కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎన్ఓసీలు ఇచ్చేయండి అని ఒక జీవో కూడా ఇచ్చాడు కదా లాస్ట్ టైం. సార్ జీవోలు 22Aలో లేకపోతే ఈ ల్యాండ్ మీద నాకు పెద్దగా బుర్ర కూడా ఎక్కదు నాకు అసలు. ఎందుకంటే నువ్వు అనేకమైనవి నువ్వు రిలాక్సేషన్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎవరికి వర్తిస్తాయంటే ప్రైవేట్ దానికి లేకపోతే గవర్నమెంట్ దానికి వర్తిస్తాయి. సో గవర్నమెంట్ హ్యాస్ నాట్ గాట్ ఎనీ రైట్ ఆన్ హియర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. లేదు, సమస్య లేదు. అన్లెస్ అంటిల్ నువ్వు మళ్ళీ క్యాబినెట్లో పెట్టుకొని లేకపోతే నాకు అవసరం ఉందని చెప్పుకొని, నాకు అవసరం ఉంది అని చెప్పుకొని, కొన్నిసార్లు దౌర్జన్యంగా అని అంటున్నావు కానీ కొన్నిసార్లు ఈ భూమిని తీసేసుకునే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఫాలో దట్ మెకానిజం. ఆ మెథడాలజీలోకి నువ్వు రావాలా. వచ్చేవో లేదనేది కూడా నీకు స్క్రూటినీలో తెలుస్తుంది, రేపు ఇంట్రాగేషన్లో వస్తుంది. ఈరోజు నాకు తెలిసి ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ గుంటూరు కలెక్టర్ కానీ, ఆయన కింద ఉన్నటువంటి జేసీలు కానీ, లేకపోతే సిఆర్డిఏ అధికారులు కానీ, లేకపోతే ఆర్డీఓలు కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు? ఆ రోజు అంటే జస్ట్ లైక్ దట్ పైన చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం అనే దానికి డూడు బస్సు అనే వాళ్ళు ఇక్కడ కాదు. యూఆర్ ఆల్ ఐఏఎస్ పీపుల్, ముసోరీ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. త్రూ ఈపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, త్రీ స్టేజెస్, ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. నాట్ ఓన్లీ దట్, యూ హ్యావ్ అండర్గాన్ ఎవ్రీ 6 months ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్కి మీరు వెళ్తున్నటువంటి వాళ్ళు, సామాజిక దృక్పథం తెలుసున్నటువంటి వాళ్ళు. అంతేగాని ఎవడో ఒకటి చెప్పాడు కాబట్టి వాడికి నేను సంతకం పెడతాను అనుకుంటే నీ సంతకం అక్కడ వ్యాలిడే, కానీ వెన్ ఇట్ వెంట్ టు ది కోర్ట్స్ నీ వ్యాలిడిటీ తెలియాలి. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఎక్సా వైయా జడ్డా అనేదానికి ఈరోజు సిఐడి డిపార్ట్మెంట్లో సునీల్ ఉన్నాడు. సునీల్ ఆల్సో ఈజ్ అన్ ఎస్సీ బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నోస్. నేను అనుకున్న ప్రతి ఆయనకి చట్టం మొత్తం తెలుసు. ప్రొవైడెడ్ పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తారా లేనిది క్వశ్చన్. చేసినప్పుడు అసలు నాకు తెలిసి నిన్న పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసుంటే నీకు స్టే వచ్చేది కాదు. చేయలేదంటారా మీరు? అండ్ చేసి ఉంటే నేను అందుకే ప్రొవైడెడ్ అంటున్నాను. ఓకే, స్టే వచ్చి ఉండేది కాదు. స్టే రాకూడదని కూడా నేను కోరుకోవట్లేదు. అంటే స్టే అనేది కోర్టు జ్యూరిస్డిక్షన్, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్స్. మనం దాని మీద మాట్లాడే ఇది కాకపోవచ్చు. కానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ అని ఎందుకు అంటున్నానంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ చేసినటువంటి ఒక చట్టం. ఇది ఈరోజు ఆ చట్టమే కోర్టు ముందు బోన్లో ఎక్కింది. ఎవడు అన్యాయం చేశాడు, ఎవడు న్యాయం చేశాడు, ఎవరి కోసం, ఇది ఇప్పుడు నువ్వు ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒకవేళ తప్పులు జరిగితే శిక్ష కూడా. మరి ఇంత బలమైన చట్టం ఉన్నప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారికి స్టే ఎలా వచ్చిందంటారు? తాత్కాలిక ఊరట అంటే నువ్వు కోర్ట్స్లో ఒకటి చిన్న ఇది ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఓకే, కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్టే వెకేట్ చేశారు. 1 month అనే త్వరలో వస్తుంది. స్టే వెకేట్ చేసిన తర్వాత ఒకటి ఎవరన్నా ఆతృతగా ఉండి ఎప్పుడు ఏమవుతుంది అనుకుంటే చాలా కాలం కూడా ప్రొలాంగ్ కావచ్చు. అది మనకి దరిద్రం, కోర్టుల మీద దరిద్రం ఆ విధంగా తయారైంది. ఇవి నేనే అనట్లేదు, ఎందుకంటే కోర్టులతోటి విభేదించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిసే సుప్రీంకోర్టు ఆవరణలో కూర్చుకొని ప్రెస్ మీట్ పెట్టి ఈ సుప్రీంకోర్టులో పనికి మాలి అని చెప్పేశారు. నేను అనలేదు. రీసెంట్గా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి వెళ్ళి ఆయనే అన్నాడు ఇది ఎట్లా అంటే మ్యూజియంలో పెట్టుకోవడానికి పనికి వస్తాయని చెప్తున్నాడు. నేను అనట్లేదు. అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళామంటే మనం ఏం చేస్తున్నామో వాటి మీద మనం ఉన్నంతకాలం మాత్రమే గౌరవం, బయటకు వచ్చిన దాని తర్వాత దాని మీద గౌరవం లేనట్టుగా మనం తయారైపోయాం. అలాంటి వ్యవస్థలో యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది ఇన్స్టిట్యూషన్స్. Supreme Court is an institution, Parliament is an institution, Assembly is an institution,
కాల్డ్ యాజ్ ఎ డెమోక్రటిక్ ఇనిషియేటివ్, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థను ఒకవేళ మనం చేతగాక మనం కాపాడలేకపోతే ఇంకొకటి వస్తాడండి ఖచ్చితంగా. అందుకు చెప్తున్నాను నేను ఇది ఇక్కడ మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ లేకపోతే యాక్ట్ 1977 కానీ ఇక్కడ టచ్ చేసి జస్ట్ లైక్ దట్ అధికారం ఉందని పాస్ అని అయిపోతాం కాదు. ప్రభుత్వం వచ్చి కళ్ళు తెరిచి ఈరోజు హ్యాష్ టాప్ టు ది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారంటే అసలు మా చట్టం మొత్తం నిర్వీర్యం అయిపోయింది, మేము ఎంత మొత్తుకున్నా మాకు న్యాయం జరగటం లేదు, మా మొత్తాన్ని మా ప్రాణాలతో సహా మా మానంతో సహా దోసేసుకున్నారు, మా ఆస్తులే కాదు మాకు ఇచ్చినవే కాదు, మాకు రక్షణ లేకుండా పోతున్న బాబోని ఏడుస్తున్న నేపథ్యంలో మీకు రక్షణగా ఉంటామని ప్రభుత్వమే వచ్చి నిలబడింది. దీన్ని ఇంకొకళ్ళు అనొచ్చు గత ప్రభుత్వం మీద కక్షతో చేస్తున్నాడు, మాకు అనవసరం అది, మా చట్టానికి మళ్ళా ప్రాణం పోస్తున్నారు, మా చట్టం ఈరోజు బలవంతంగా ఆర్గ్యూ చేయబడతా ఉంది, సుప్రీంకోర్టులో ఏం చెప్తుందో చూడాలి. ఇది సుప్రీంకోర్టుతో ఆగదు. రేపు ఎవరైనా మీలాంటి ప్రో వీకర్ సెక్షన్ మ్యాన్ పార్లమెంట్లో ఉంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొలిటికల్ పార్టీస్ పార్లమెంట్లో కూడా దీన్ని క్వశ్చన్లో మాట్లాడచ్చు, దీనిలో డిబేట్ జరగచ్చు. ఒకవేళ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనుకుంటా, నేను మోడీ పోయి ఆదివాసీల పక్కన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, దీది మీకేం పని చేయట్లేదు, నేను గడ్డం పెంచుకొని వచ్చేసాను, నేను కూడా మీలాగానే ఉన్నాను, గడ్డం చేసుకోవడానికి బ్లేడ్ దొరకట్లేదు అన్నట్టుగానే ఆయన ఆదివాసీల పక్కన నిలబడుతున్నాడు. ఒకవేళ ప్రధానమంత్రి మాట్లాడతాడేమో, ఇది ఎలక్షన్ టైం కాబట్టి పార్లమెంట్లో విల్ ఫీల్ హ్యాపీ. మీరేం రాజకీయ కక్ష అది అన్నారు కదా, దానికి సంబంధించి నిన్న జడ్జి గారి నోటి నుంచి మెన్సీరియా అని ఒక పదం కూడా వచ్చింది. అంటే ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసా ఏంటనేది కూడా కొంత ఆ వాదన కూడా నిన్న కోర్టులో జరిగినట్టుగా. అంటే మీరు చాలా ఆపాదించవచ్చు. ఇప్పుడు మై పర్స్పెక్టివ్, నన్ను చూడమంటే నువ్వు ఏ దృష్టితో చూస్తావు అని నన్ను అడిగితే నేను ఈ యాక్ట్కి ప్రొటెక్షన్ కోసం మాత్రమే చూస్తాను. నేను ఇంకొకళ్ళు ఎవరినైనా మీరు తీసుకొచ్చేసి ఏ దృష్టితో చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా జరిగింది రాజకీయ దృక్పథం చెప్పొచ్చేమో, బట్ కోర్ట్ షుడ్ నాట్ సీ ఇన్ దట్ యాంగిల్. సో ఇప్పుడు సిఐడి అధికారులు ఒక ప్రాసెస్ ప్రకారము సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే మాత్రము అన్ని వివరాలతో కూడుకొని ఖచ్చితంగా స్టే వెకేట్ అవ్వక అవకాశం ఉందా? ఈ చట్టానికి ప్రాణం వస్తుందంటారా? అంటే నేను అక్కడ ఏం జరుగుతుందో నేను సెక్రటరియట్లో కోయిదారులాగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ సెక్రటరీకి కోయిదారులో ఐఏఎస్ వాళ్ళ దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి దొరా నీకు ప్రమోషన్ వస్తుంది, వాడికి 1000 రూపాయలు వెంటనే ఇచ్చేస్తారు. అది వస్తుందో లేదో తెలియదు. లేకపోతే నువ్వు ఎమ్మెల్యే మంత్రిగా పోతున్నావు, ఆ ఛాంబర్లో దొరికేటానికి వాళ్ళు అప్పుడప్పుడు నాకు కూడా ఫోన్ చేస్తుంటారు, చూపుడన్నా ఏమన్నా అంటారు నన్ను, ఏదంటే నేను కోయిదారిని అంటాడు, నమస్కారం. ఎందుకంటే వాళ్ళంతా మా ఫ్రెండ్స్ తిరుగుతుంటారు, అసలు క్లాస్ 4 బ్యాచ్ అంతా మాది. అయితే దీన్ని రేపు ఎక్కడైనా సరే దీని మీద డిబేట్ వచ్చినప్పుడు, దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు దీన్ని 2 వైపులా మాట్లాడుతూ నేను టీవీ డిబేట్లో కూడా చూశాను, మా సోదరులే కొంతమంది అసలు ఇది నిలబడదు, ఇది నిలబడినా అసలు దీని బేస్ లేదు అని కాస్త తెలుగున్నటువంటి వాళ్ళే. నేను వాళ్ళు తెలివి లేదని చెప్పదలుచుకోలే. బట్ వై డోంట్ యూ బీ an impartial పర్సన్ సిన్స్ యూ బిలాంగ్స్ టు ది సేమ్ కమ్యూనిటీ? ఎస్సీ కమ్యూనిటీకి చెందిన రామకోటేశ్వరరావు, ఐ థింక్ రామకోటేశ్వరరావు అనుకుంటా, బాలకోటేశ్వరరావు అనుకుంటా, ఆయన కూడా ఒక ఛానల్కు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా, దళితులపైన మీకున్న అభిమానానికి ధన్యులం అండి, అసలు మాకెక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం చేసింది ఎవరు అనేసి. ఇంకొక స్టెప్ వేసి హర్షకుమార్ గారేమో చంద్రబాబు నాయుడు గారి మీద కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పెట్టాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములు దోచుకున్నారు అవి ఇవని ఆయన ఒక పక్క గగ్గోలు పెడుతున్నారు. అంటే అందుకే నేను చెప్పేది, నువ్వు ఆర్ యూ మినిమైజింగ్ ఆర్ పర్టైనింగ్ టు ది సబ్జెక్ట్ ఆర్ నాట్. నేను ఐఎమ్ నాట్ హియర్ బియాండ్ ఎనీ సబ్జెక్ట్ ఇక్కడ వెళ్ళదలుచుకోలేదు, పార్షియల్గా ఉండదలుచుకోలేదు, ఇంపార్షియల్గా ఉండదలుచుకొని ఇందాక నేను చెప్తున్నా నిష్పక్షపాతంగా కాదు పక్షపాతంగానే ఈ చట్టం వరకు దీని మీద ప్రభుత్వం కరెక్ట్ ఈరోజు నిలబడాలి, ప్రభుత్వం కూడా ఇక్కడ నిలబడాలని నేను కోరుకుంటున్నా. సిఐడి సుప్రీం నిలబడుతుందంటారా? ఖచ్చితంగా నిలబడకపోవటం అదిగే ప్రొవైడెడ్ పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ అంతా కూడా సిద్ధార్థ లూత్రా కావచ్చు, దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇది అసలు నిలబడదు, ఇవేం పెద్ద సెక్షన్లు కాదు, కేసులు కాదు, దీంట్లో పసనే లేదంటున్నారు కదా అసలుకే. సార్ మన అడ్వకేట్స్లో ఏం జరుగుతుందంటే సార్ మన వాళ్ళందరూ కూడా చాలామంది బాగా డబ్బులు తీసుకుంటే పెద్దలు అయ్యారు, తిమ్మిని బమ్మిని చేస్తామని మనం తెలుగులో చెప్తాం. సో ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా జరిగిపోతాయి. కళ్ళ ముందే తగలబడి పోతున్నటువంటి వ్యక్తులు కూడా అసలు ఏం జరగలేదు, ఇది సంబంధం లేదు చెప్తే కోర్టు గెలవచ్చేమో.
వెన్ ఇట్ కమ్స్ టు ది హ్యుమానిటీ, ఆ మానవత్వం ఎవరికి కావాలి, మాకు కావాల్సింది ఇదే అని అనుకుంటే మనం ఏం చేయలేము. బట్ నీ ప్రజెంటేషన్లో పవర్ ఉంటే, కెపాసిటీ ఉంటే, దమ్ముంటే, దమ్మాల పట్టి ఏం చేస్తాడు? మనలో అది లేకపోతే ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన నిలబడింది. చాలామంది అనొచ్చు అక్కడేదో ఇంతకుముందు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అక్కడేం దొరకలేదు కాబట్టి దీనిలోకి వచ్చారని. ఇన్సైడ్ ట్రేడింగ్లో దొరకపోవచ్చేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది అట్రాసిటీ యాక్ట్ దీనిలో ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీలో లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్కి అది వర్తింపజేస్తుంది, కానీ ఇక్కడ మనకు సంబంధం లేదు అంటారు. మరి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు, ఈ వైట్ కాలర్ నేరాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఇవన్నీ ఐపీసీలో చోటే లేదు అంటారు. మరి ఈ నేరాలు చేస్తే మరి ఐపీసీలో సెక్షన్లు లేవు కాబట్టి, చోటు లేదు కాబట్టి వీళ్ళందరినీ వదిలేయాలనా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగా, అవుట్ సైడ్ ట్రేడింగా ఇవన్నీ చట్టంలో ఉన్నాయా లేదా, లేకపోతే అది ఓన్లీ స్టాక్ మార్కెటా, లేకపోతే పాలిటిక్స్లోకి వచ్చేసరికి నువ్వు ఈ వర్డ్ పాలిటిక్స్లో నువ్వు టోటల్గా ఎలిమినేట్ చేస్తావా? ఐ డోంట్ థింక్. ఒక వర్డ్ని నువ్వు అన్ని ట్రాన్సాక్షన్స్లో నువ్వు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మోడీ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ, పబ్లిక్ సెక్టర్ గురించి మాట్లాడుతూ, గవర్నమెంట్ ఈజ్ నాట్ హియర్ టు డూ ద బిజినెస్ అనేసాడు. అంతే, ప్రభుత్వం వ్యాపారం చేయడం లేదు, దాన్ని ఏం చేస్తుంది అనుకుందాం, పరిపాలన చేస్తుంది. పరిపాలన చేస్తుంది. పరిపాలన అంటే అది వ్యాపారం అనే ఎందుకు అనుకున్నారు ఇంతకాలం? కాదు కదా. నువ్వు ఆర్గ్యుమెంట్లోకి వచ్చేసరికి చాలా అర్థాలు వస్తాయి. నువ్వు సిపి బ్రౌన్ డిక్షనరీ తీస్తే, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీస్తే నీకు నీ బిజినెస్ రూల్స్ ఏం చెప్తున్నాయి. బిజినెస్ అనేది ఎందుకు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు, రేపు పార్లమెంట్ జరుగుతుంది అనుకుంటే బీఎస్సీ కూర్చుంటుంది ఇక్కడ. బీఎస్సీ అంటే బి అంటే బిజినెస్సే. బిజినెస్ అంటే ఏంటి మళ్ళా? లేదు దాన్ని అడ్మినిస్ట్రేషన్ అని పెడతావా? వ్యాపారం వేరు, పరిపాలన వేరు కదా. సో ఇక్కడ చాలా అంశాలు వస్తాయి సార్. ఎందుకంటే ఎట్లయిపోయిందంటే మనకి ఇది నవ్వులాటగా తయారైపోయింది. భారత రాజ్యాంగం అనేది, లేకపోతే దళితులకి పేదలకి ఇచ్చిన హక్కులు అనేది, లేకపోతే పేదవాడికి లేదా ఒక మనిషికి ఇచ్చినటువంటి హక్కులు అనేవి నవ్వులు పాలైపోయినాయి. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే కంచె సేనం వేస్తున్న విధంగా చేసేసినప్పుడు నెక్స్ట్ పవర్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు వీళ్ళకి ఇచ్చిన భూమిని నువ్వు ఎలా అమ్ముతావు? ఫండమెంటల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఒకవేళ మీరే ఆ స్థానంలో ఉండి, లేకపోతే నేనే ఆ స్థానంలో ఉండి నీకు డబ్బులు వస్తాయి అమ్మండి పక్క నుంచి అంత నిర్ణయం చేసినా, రేపు నాకు ఉంటే బాగుంటుంది ఈ ల్యాండ్ 1 ఏకర్, లేకపోతే నాకు 1/2 ఏకర్, లేకపోతే ఒక 3 సెంట్లు ఉంది, నాకు ఉంటే బాగుంటుంది, నా పిల్లల వెనుక వస్తే ఊహించేవాడిని సడన్గా ఏదో 10 రూపాయలకు ఆశపడి అమ్మేశాను అనుకో, తర్వాత ఏంటి ఫీలింగు? నీకు అమ్మటానికి ఎస్సీ ఎస్టీ భూములు ప్రభుత్వం దగ్గరికి ఎలా వచ్చాయి ఒకసారి చెప్తారా? ఒకటి జరిగి ఉంటుంది సార్. ఇప్పుడు రాజధాని రాకముందు చాలామందికి ఇది తెలుసు కాబట్టి అక్కడికి వస్తుంది అని, అక్కడ భూముల వాల్యూ పెరిగిందనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది ఇక్కడే జరిగిందా, లేకపోతే ఇంకో 2-3 ప్రాంతాలు సెలెక్ట్ చేశారా, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఇవన్నీ దాని లోతుల్లోకి ఇప్పుడు దిస్ ఇస్ నాట్ దిస్ టైం. రెండవది, దీనికోసం ల్యాండ్స్ అన్నీ తక్కువ ధరలో కొనేసి, ఇప్పుడు మనం రేపు అక్కడ ఒక రింగ్ రోడ్డు వస్తుంది. సో రింగ్ రోడ్డు వస్తున్న సంగతి ముందే తెలుసుకొని దాని చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కొనేసుకోవచ్చు. లేకపోతే ఒక మెట్రో రైలు వస్తుంది, కొనేసుకోవచ్చు. అట్లనే మీడియేటర్స్ ఎవరైనా వెళ్ళిపోయి మీ భూములన్నీ కూడా మాకు ఇచ్చేసేయండి, మేము ఈ రేట్ ఇస్తాం అని చెప్పి వాడు ఓనర్ అయిపోయి రేపు ఆ ల్యాండ్స్ అన్నీ అమ్మే టయానికి వాడు మధ్యవర్తిగా వచ్చి దాన్ని అమ్ముకోవచ్చు. కానీ నువ్వు ఏ భూముల మీదైనా ఇలాంటి తెంగర వేషాలు వేయచ్చు, కానీ అసైన్ ల్యాండ్స్ మీద తెంగర వేషాలు ఇవి కూడా తెలుసు. ఈపీఆర్ వైజ్ అన్నప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వానికి తెలియదు అంటారు. అది తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఎందుకుంటుంది సార్? మరి తెలిసి భవిష్యత్తులో మనకు ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసి ఎందుకు చేశారంటారు? మీకు ఇందాక ఒక మాట అన్నాను కదా, ఇప్పుడు ప్రభుత్వం పొలిటికల్గా రావచ్చు, ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్ పాసింగ్ బర్డ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆఫీషియల్స్ దే ఆర్ పర్మనెంట్ పీపుల్. అందుకే ఇందాక నేను ఒక మాట అన్నాను, ఏ విఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ, లేకపోతే దాని మీద కలెక్టర్ కానీ, ఆ ఫైల్ మీద మీకు ఫైల్ రన్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి. ఫర్ ఎనీ మూమెంట్, ఫర్ ఎనీ డెసిషన్ ఒక ఫైల్ రన్ అవుతుంది.
ఆ ఫైలు ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ ఆర్ బాటమ్ టు ద టాప్ హైరార్కీ లెవెల్లో చూసినప్పుడు మీకు ఎక్కడైనా ఒక ఆఫీసరు డిసెంట్ నోట్ ఎవరైనా రాసి ఉన్నారా? ఆ డిసెంట్ని మనం కొట్టేయచ్చు, హైర్ అథారిటీ కొట్టేయచ్చు, తర్వాత జీవోలు తీసుకురావచ్చు, లేకపోతే మేము రెజల్యూషన్ చేసాం అసెంబ్లీలో అనకూడదు, అనొచ్చు, లేకపోతే క్యాబినెట్లో మేము డిస్కస్ చేసాం అనడు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు క్యాబినెట్లో డిస్కస్ చేసేదాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఆ క్యాబినెట్ చేసిన దాన్ని రివ్యూ పెట్టకూడదని ఏం లేదు. ఆ ఫైల్ మొత్తం చూసినప్పుడు ఎస్ దెర్ వాజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ హూ ఫెల్ట్, ఎవరు ఫీల్ అయ్యారు అక్కడ ఈ భూములు ఈ విధంగా కొనడానికి వీల్లేదని ఎవడైనా ఒకటి రాసి ఉన్నారు అనుకో, నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఎవడైనా ఒకడు ఇవ్వడం రాసి ఉంటే వాడికి పద్మశ్రీ అవార్డు ఇవ్వమని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే అతనికి ఈ చట్టం ఈ పవర్ తెలుసున్నట్టుగా మనం భావించాలి. అతను మాట్లాడలేకపోవచ్చు, తను అనుకోవచ్చు నా డ్యూటీ నేను చేశాను, ఈరోజు నేను అక్కడ లేను, లేకపోతే నేను రిటైర్డ్ అయి ఉండొచ్చు, కానీ రిటైర్డ్ అయిన కూడా పట్టుకొచ్చి నువ్వు ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి అర్హులుగా ఉండే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ డిసెంట్ నోట్ రాసినట్లయితే. లేదు పైనుంచి ఎస్ బాస్ పైన నా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నారాయణ గారు ఏం చెప్పారు, లేదా కమిషనర్ ఏం చెప్పారు, కలెక్టర్ ఏం చెప్పాడు, దాని ప్రకారం రన్ అయింది అనుకోండి, వీళ్ళందరూ రేపు మ్యూజిక్ ప్రకారం డ్యాన్స్ చేయాల్సి, దే హ్యావ్ టు డ్యాన్స్ అకార్డింగ్ టు ది మ్యూజిక్. డాన్స్ అయితే తప్పదంటారు? తప్పదు, ఖచ్చితంగా తప్పదు. నేను సిన్సియర్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. కొన్ని కేసులు విన్నటువంటి వాడిగా చెప్తున్నాను. బీయింగ్ నేను 18 సంవత్సరాల్లో ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఇంజనీర్ నుంచి నేను సీనియర్ మేనేజర్ దాకా దాదాపు పనిచేసిన వ్యక్తిగా అనుభవంతో నేను చెప్తున్నాను. బట్ అడ్మినిస్ట్రేషన్ నాకేం కొత్తగా 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నా నేను అసలు అట్రాసిటీస్ యాక్ట్ దీన్ని తీసేయమని కూడా కౌన్సిల్లో నేను ఒకసారి ఆర్గ్యూ చేశాను. కారణం ఏంటంటే జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తే ఈ రాష్ట్రంలో జరిగిన అట్రాసిటీ కేసులన్నీ, పడిన శిక్షలన్నీ, ఎన్ని కాంప్రమైజ్ అయిపోయి ఎన్ని దీన్ని పక్కన పడేశారని వేస్తే నాకు జానారెడ్డి గారు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన ఇచ్చిన సమాధానం చెప్పనా సార్, 78% ఆఫ్ ది కేసెస్ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ అన్నాడు ఆయన. అంటే ఒక చట్టంలో 78% నీకు ఈ పెట్టిన కేసులన్నీ కాంప్రమైజ్ అయిపోయావంటే ఈ చట్టం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట? అంటే నీ ప్రభుత్వం మొత్తం కూడా రిమైనింగ్ 22% కోసం ఉందా? ఈ చట్టాన్ని బతికించాల్సిన అవసరం లేదా? అలాంటప్పుడు హోంమంత్రి గారు ఆ చట్టాన్ని అబాలిష్ చేయమన్నాను నేను. నాకున్నటువంటి అపోనెంట్గా ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు జూపూడి గారు, నువ్వు ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చావు, నువ్వు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మనసుగా ఉన్నావని మేము అనుకుంటున్నావు, ఈ చట్టాన్ని తీసేయమంటున్నారు అని అడిగాను నన్ను. మా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకు తీసేయమన్నానంటే నువ్వు 78% ఆఫ్ ది కేసెస్ నీకు కాంప్రమైజ్ అయిపోయినాయని చెప్తూ ఉంటే నువ్వు ఎంతమందిని బ్రోకర్ను పెట్టుకున్నావు? ఒక దళిత మహిళకి రేపు జరిగితే నువ్వు కాంప్రమైజ్ చేస్తావా? లేకపోతే ఒక కుటుంబాన్ని హత్య చేస్తే, ఒక ఇల్లును ధ్వంసం చేస్తే, కాల్ చేస్తే, భూములు లాగేసుకుంటే నువ్వు కాంప్రమైజ్ చేస్తావా? అందుకోసం ఉన్నారా? శిక్ష ఎందుకు కావాలి? నేను ఎందుకు చదివాను మీకు ఇందాక 7వ పేజీలో ఉన్నటువంటి 6 నెలల నుంచి 5 సంవత్సరాల దాకా జరిమానాతో శిక్ష పడుద్దని నేను ఎందుకు చెప్పాను? చట్టం చెప్తుంది. ఇట్స్ నాట్ బై జూపూడి ప్రభాకర్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్. మొత్తం మీద ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉన్న రాజధానిపై ఈ దళిత రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అంటారు? 100% జరిగి తీరుతుంది సార్. ఓకే, నేను ఇందాక మీకు ప్రొవైడెడ్ అని ఎందుకు వాడానంటే 100% న్యాయం జరుగుతుంతో పాటు తప్పు చేసిన వారికి, అందులో భాగం ఉన్న వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని మీరు అంటారు? ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే కాదు, మేము వీఆర్ హియర్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అని అనుకున్నారు. బ్రీఫ్ ఏం చేయలేము. దాన్ని మీరు అన్నట్టుగా ఎన్ని స్టేలు ఉన్నాయంటే, ఎన్ని స్టేలు ఉంటే సింపుల్ మ్యాథమెటిక్స్ కదా, ఎన్ని కేసులు ఉంటే అన్ని స్టేలు ఉంటాయి. మీరు అడగాల్సింది ఎన్ని కేసులు ఉన్నాయని అడగాలి. ఒకసారి మొత్తం మీద మీరు చెప్పినట్టుగా ఏదైతే ఎస్సీ ఎస్టీల చట్టాలు ఉన్నాయి వాటిని ఉన్నట్టుగా ప్రజెంట్ చేసి ప్రభుత్వం ముందుకు పోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని, అందరూ అంటే వాళ్ళకి అన్యాయం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అందరూ ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.